అత్యంత ఆప్తులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, అట్లాగే సోదరులు పిలిస్తే పలికే మల్లు రవి గారు, ఈ ప్రాంత పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి, గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ వంశీ కృష్ణ గారికి, గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మెగారెడ్డి గారికి, గౌరవ ప్రభుత్వ మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కొత్వాల్ గారికి, అట్లాగే డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, శ్రీమతి సరిత తిరుపతి యాదవ్ గారికి, లైబ్రరీ చైర్మన్ గోవర్ధన్ సాగర్ గారికి, ఐఆర్ఎఫ్సి డి రెడ్డి గారికి, గౌరవ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జగదీశ్వరరావు గారికి, అట్లాగే వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా విద్యుత్ శాఖ ద్వారానే దాదాపు 29 లక్షల పంప్ సెట్లకి నిరంతరం విద్యుత్తుని సరఫరా చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ, జిల్లా అధికార యంత్రాంగానికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కూడా, పాత్రికేయ మిత్రులకు కూడా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గానికి నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఈ శాసనసభ నియోజకవర్గం 1980లో సోదరులు స్వర్గీయ మల్లు అనంతరాములు గారు ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసినప్పుడు విద్యార్థిగా ఉన్నటువంటి నేను ఈ కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలోనే ఇన్ఛార్జిగా ఉండి ఈ శాసనసభ నియోజకవర్గం ఊరూరు తిరిగాను నేను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం అంటే నాకు నిజంగా రాజకీయ పరంగా ప్రజలతో అనుబంధం మమేకం కావటం కొల్లాపూర్ నుంచే నాకు మొదలైంది. సో నా మదిర శాసనసభ నియోజకవర్గం నాకు ఎంత ఆత్మీయత ఉందో కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంతో కూడా అంతే ఆత్మీయత అనుబంధం ఉంది నాకు. కోన్ పూస్తా హై కొల్లాపూర్ అంటే ఈరోజు సబ్ పూస్తా హై కొల్లాపూర్. అట్లాగే కొల్లాపూర్ కూడా సబ్కు పూస్తా హై కొల్లాపూర్, సబ్కు పూస్తా హై కొల్లాపూర్ అంటే అందరి బాగోగుల గురించి కూడా కొల్లాపూర్ ఈరోజు అడుగుతూ ఉంటుంది. అటువంటి కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలో మరి మహానుభావులు చాలా మంది పెద్దలు ఇక్కడ పనిచేశారు. వెంకటేశ్వరరావు గారు కానీ, రామచంద్రరావు గారు కానీ, అటువంటి
గుప్తా గారు అని ఉండేవారు. కుడికిల్ల గుప్తా గారు కానీ, బాలస్వామి రెడ్డి గారు కానీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాలామంది ఆ రోజు కేవలం ప్రజా సంక్షేమం కోసం జీవితాలను అంకితం పనిచేసినటువంటి ఆ తరం కాంగ్రెస్ నాయకులందరినీ చూసి ఈరోజు మళ్ళీ నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఈ ప్రాంతం నుంచి నిత్యం ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం ఆలోచన చేస్తూ, ప్రభుత్వంతో చర్చిస్తూ, నిత్యం ప్రణాళికలు తయారు చేసే దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడి నుంచి శాసనసభ్యుడిగా గెలిపించి పంపించడమే కాకుండా నిత్యం ప్రజల కోసం ఆలోచన చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు తీసుకొని రావడానికి, ఏ శాఖలో అవసరాలు అవకాశాలు ఉన్నాయో చూస్తూ వాళ్ళందరినీ కదిలిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిహిత్యంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి లోక్సభ సభ్యులు మల్లు రవి గారిని కూడా ఈ ప్రాంతం నుంచి గెలిపించి పంపించడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున ఈ శాసనసభ నియోజకవర్గం అభివృద్ధిలో వాళ్ళంతా పాల్పంచుకుంటున్నారు. అటువంటి ప్రజా జీవితం అమాయకమైన నాయకుల్ని గెలిపించి పంపించినందుకు మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ చాలా మంది అనుకుంటారు కొల్లాపూర్ ఎక్కడో మూలలో ఉంది కదా, ఏముందలే అని. అనేక భావజాలాలకు పుట్టినిల్లు ఇది. ఇక్కడ కమ్యూనిజం ఉంది, మార్క్సిజం ఉంది, మావోయిజం ఉంది, గాంధీయిజం ఉంది, సోషలిజం ఉంది. అన్ని ఇజాల్ని అర్థం చేసుకొని అన్ని ఇజాల్లో కూడా మెరుగైన ఇజం గాంధీయిజం అని నమ్మి ఈరోజు పెద్ద ఎత్తున ఆ గాంధీయిజాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మరి జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వంలో ఈరోజు కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం అడుగులు ముందుకేస్తూ ముందుకు పోతా ఉంది. మీ అందరి భావాలని, భావజాలాల్ని అర్థం చేసుకుని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతము, ఈ జిల్లాలే కాకుండా యావత్ రాష్ట్ర అభివృద్ధి కోసం పునాదులు వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. పాలమూరు జిల్లాకు సంబంధించి మరి ఇక్కడి నుంచే ప్రజా జీవితంలో ప్రాచుర్యం వస్తున్నటువంటి పాలమూరు ముద్దుబిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొల్లాపూర్తోనే రాజకీయ జీవితం మొదలైనటువంటి నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం వస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుందని ఆలోచన చేసి పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఆశించిన ఉద్యోగాలు రాక, ఆత్మగౌరవం రాక, రావాల్సిన నీళ్లు రాక, పడాల్సిన బాధలన్నీ పడ్డ తర్వాత ఆలోచన చేశారు ఈ ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజలంతా. ఈ ప్రాంత ఆలోచనల్ని, ఆశల్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తిరిగి మా ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిన తర్వాతనే ఈరోజు ప్రజా సంక్షేమ సంబంధించి అనేక ప్రణాళికలు మొదలై అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు 1,15,00,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటే 95 లక్షల కుటుంబాలకి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో. బహుశా ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పంపిణీ చేయట్లేదు మనం. అట్లాగే ఉచిత కరెంటు 200 యూనిట్ వరకు వాడుకుంటున్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా ఇచ్చేటువంటి విద్యుత్ శక్తి దాదాపు 51 లక్షల కుటుంబాలకి ఈరోజు రాష్ట్రంలో ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఉదాహరణకి ఈ శాసనసభ, ఈ జిల్లాకు సంబంధించి
అంచనాలు తీసుకుంటే, లెక్కలు తీసుకుంటే కూడా నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి 50,747 డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కనెక్షన్స్ ఉంటే 37,389 మందికి ఉచితంగా కరెంటు ఇవాళ పొందుతా ఉన్నారు. అంటే 74% మంది ప్రజానిక కుటుంబాలు వాళ్ళు ఉచితంగా కరెంటు 200 యూనిట్లు ఇస్తా ఉన్నాం. అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం, కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి 48,606 డొమెస్టిక్ కనెక్షన్స్ ఉంటే 34,777 కుటుంబాలు, 48,000 కుటుంబాలకు సంబంధించి 34,000 కుటుంబాలు ఇవాళ ఉచితంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు పొందుతున్నా. అంటే దాదాపు ఈ శాసనసభ నియోజకవర్గంలో 72% కుటుంబాలు ఈరోజు ఉచితంగా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా పొందుతూ ఉన్నారు. ఇది మామూలు విషయం కాదు. అట్లాగే 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పొందుతా ఉన్నాం. చేతులు ఎత్తండి ఇందా మహిళలంతా ఎత్తారు. 200 కోట్ల సార్లు మీరు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తే 6,680 కోట్ల రూపాయలు మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు ఆలోచన చేయండి. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన ఈ ఒక్క కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలోనే 3,500 ఇళ్లు 5 లక్షల లెక్కన శాంక్షన్ చేసి ఈ సంవత్సరం ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని ఈ ఒక్క సంవత్సరంలో శాంక్షన్ చేసి 22,500 కోట్ల రూపాయలతో మనం ఇందిరమ్మ ఇళ్లని ఈరోజు మొదలు పెట్టుకొని భూమి పూజ చేసుకొని చాలా వడివడిగా ఈరోజు ఇళ్లు కట్టుకుంటున్నాం. మనం ఇంత పెద్ద ఎత్తున ఇల్లు కట్టుకునే కార్యక్రమం గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం ఏ ఒక్క ఇల్లు కూడా మొదలు కాలేదు. అట్లాగే అద్భుతమైన నిన్నగా మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఈ శాసనసభ నియోజకవర్గానికి వచ్చి 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసి వెళ్ళారు. ఇప్పుడు పెద్దలు మంత్రి గారు అడుగుతా ఉన్నారు, ఒక ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కళాశాల కానీ ఇంజనీరింగ్ కళాశాల కానీ కావాలని అడుగుతా ఉన్నారు. తప్పనిసరిగా నేను వారికి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ శాసనసభ నియోజకవర్గంలో అడ్వాన్స్ ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ని ఇక్కడ ప్రారంభం చేయటం కోసం, మొదలుపెట్టడం కోసం తప్పనిసరిగా నేను రాష్ట్రంలో ప్రభుత్వంలో తగు నిర్ణయం చేసేటట్టుగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. మిత్రులని ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, మరి మీ అందరికీ తెలిసిందే, మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుల బాధ భారం వాటన్నిటిని కూడా అధిగమిస్తూ మొదటి నెలలనే జీతాలు ఇస్తూ చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీ అసలు 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల కడుతూ దాదాపు ఇప్పటికీ 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాల కోసం మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఖర్చు పెట్టిందని చాలా సంతోషంగా ధైర్యంగా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతాను. ఇవన్నీ కూడా ప్రజల కోసం చేసే కార్యక్రమాలు. ఇవి చేస్తూనే ఇంకో పక్కన ముఖ్యమైనటువంటి ఆలోచన కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం. పిల్లల్ని చదివించాలి, ఇళ్ళు ఇవ్వాలి, బియ్యం ఇవ్వాలి, గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, మహిళలు తిరగడానికి చేసేటువంటి ఉచిత బస్సు ఇవ్వాలి, వడ్డీ లేని రుణాల కోసం 1,00,000 కోట్ల 5 సంవత్సరాల్లో వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. ఇవన్నీ చేస్తూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాలి. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ నుంచి ఈ కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి సోమశిల మీద నుంచి అవతలకి ఆంధ్రాకి నంద్యాల వరకు పెద్ద ఎత్తున ఒక రోడ్డు